అన్ని హామీలు అమలు చేశామంటూ ఉన్నారు. అన్ని హామీలు అమలు చేస్తే ప్రజలు మీకే పట్టం కట్టాలి కదా. మీరు అనుకున్న 175కి 175 మీరు సాధించగలగాలి కదా. కనీసం ఆ మ్యాజిక్ ఫిగర్ 88 క్రాస్ చేసైనా అధికారంలోకి రావాలి కదా. కనీసం చాలామంది చెప్తూ ఉన్నారు ఒక 30-40 అయినా వస్తాయి అనుకున్నాం, ఇంత డిజాస్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి. మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, మిమ్మల్ని ఇన్ ద సెన్స్ వైసీపీని. ఏంటి మీ 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 పథకాల వల్ల, అంటే పథకాలు ప్రజల్ని ఇది చేయలేకపోయాయి. నంబర్ పరంగా మీరు అనుకునేది వాస్తవమైనప్పటికీ కూడా ఓట్ల శాతాన్ని మీరు ఒకసారి గమనించండి. 40% నియర్లీ 40% మాకు వస్తే 50% వారికి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి గతంలో 23 సీట్లు వచ్చినటువంటి సందర్భంగా వారికి వచ్చిన పర్సెంటేజ్ 39.17% అయితే మాది 39.47%. అంటే వాళ్ళకంటే 0.3% అధికంగా మేము ఓట్ బ్యాంక్ను సాధించాం. కాకపోతే సీట్ల సంఖ్యతో పోల్చుకున్నప్పుడు తక్కువ వచ్చాయి. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉండాలనుకుంటున్నటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకరు పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు, ఈ ముగ్గురు కలిస్తే వచ్చినటువంటి ఓటింగ్ కంటే మాకు వచ్చినటువంటి ఓట్ల సంఖ్య కేవలం 5% మాత్రమే. ఎందుకంటే వారి నుంచి ఒక 6% కానీ పక్కకు తప్పిస్తే వారికి మాకు ఆ 6% కానీ మాకు వచ్చినట్లయితే 2% తోటి మేము అధికంగా ఉండేవాళ్ళం. అంటే తేడా వచ్చింది కేవలం 6% ఓట్లతోటి మాత్రమే తేడా. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, సింగిల్ పార్టీగా పోటీ చేసినటువంటి పార్టీగా అత్యధిక ఓట్లు సాధించినటువంటి పార్టీ మాది. ఓటమి చెందినప్పుడు ఖచ్చితంగా సమర్థించుకునేటటువంటి అంశాలను కూడా మేము లెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓడిపోవడానికి గల కారణాలను కూడా లెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారు కాబట్టి ఒక 2 బలమైనటువంటి వర్గాలు, ఆ వర్గాలకు నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక విష ప్రచారాన్ని ప్రజల మీద నూరిపోసి ప్రభుత్వంపై తప్పుడు అబద్ధాలని వెల్లించి ప్రభుత్వంపై ప్రతిసారి ఒక విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఇవాళ వారిచ్చినటువంటి హామీలను ఒక్కసారి చూద్దాం. సూపర్ 6 హామీలు అని చెప్పేసి వారు ప్రకటించి అధికారంలోకి వచ్చారు. ఇవాళ ప్రజలకి సూపర్ షాక్స్ ఇస్తున్నారు. ప్రతిదీ ఒక షాకే. అమ్మఒడి పేరుతోటి ఒక షాక్ ఇచ్చారు, డిఎస్సి పేరుతోటి ఇంకొక షాక్ ఇచ్చారు, ఇసుక పేరుతోటి ఇంకొక షాక్ ఇచ్చారు, ప్రత్యేక హోదా పేరుతో ఇంకొక షాక్ ఇచ్చారు, విశాఖ ఉక్కుతోటి ఇంకొక షాక్ ఇచ్చారు. పిల్లల మానభంగాలలో రాష్ట్రం రికార్డు స్థాయిలో ముందుకు వెళ్ళిపోతుంది, అప్పులతోటి ఇంకొక షాక్ ఇచ్చారు. కొత్తగా చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 35 రోజులు వీరి యొక్క పరిపాలన మొదలు పెట్టడం ఆరంభించి 35 రోజులకి 25 రోజులు ఖచ్చితంగా కంగారు. 6 నెలలైనా వెయిట్ చేసి ఆ తర్వాత విమర్శలు చేస్తారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీకి 6 నెలలు కావాలా? అంటే మీరు అంతలాగా అధోగతి 10 సంవత్సరాలు ప్రతిపక్షం కోసం ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రం కోసం పోరాడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఈ రోజు ఒకరు కాదు, మీరు 5 ఏళ్ల డిప్యూటీ సీఎం నుంచి బయటపడాలి. మీరు 5 ఏళ్ల పాటు చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటే కనీసం ఒక 6 నెలలైనా టైం ఇవ్వాలి కదా. అది కూడా మాట్లాడుకున్నాం. విధ్వంసం అంటే దేన్ని అంటారు సార్? 2014 నుంచి 19 వరకు వారి పరిపాలన సాగించినప్పుడు 2,60,000 కోట్లు అప్పు తెచ్చారు. ఈ రాష్ట్ర అప్పుల మీద తప్పుడు ప్రచారాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 10 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు అని పెద్ద పెద్ద అక్షరాలతోటి తనకి అనుబంధ సంస్థలుగా, తనకి మీడియా వ్యవస్థలుగా సపోర్ట్ చేసే వ్యక్తులతోటి ప్రచారాలు చేయించారు. వాస్తవం కదా. ఇవాళ రీసెంట్ వారం క్రితం నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ ఆ అప్పుల మీద క్లారిటీ ఇచ్చారు. 4,70,000 కోట్లు అని అప్పుల మీద ప్రకటన చేసినప్పుడు తెలుగుదేశం దిగిపోయే కాలానికి ఉన్నటువంటి అప్పు 2,62 కోట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అప్పులు 1,70,000 కోట్లు అని అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ 1,00,000 కోట్లు అధికంగా చేసి దిగిపోయే సమయానికి ఖజానాలో 100 కోట్లు పెట్టిందండి. మేము 1,70,000 కోట్లు అప్పు చేసి 2,72 కోట్లు ప్రజలకు అందించి, అప్పు కంటే అధికంగా 1,00,000 కోట్లు ప్రజలకు అందించి 5,620 కోట్లు కేంద్రం నుంచి వచ్చినటువంటి వినండి సార్, వినాలిగా. వాళ్ళు వినరు, మీరు వినకపోతే ఎట్లాగా? మీరన్నా వినండి. 5,600 కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉంచి మేము బయటకు వచ్చాం.
75 లక్షల టన్నులు ఇసుక స్టాక్ యార్డుల్లో ఉంది మేము దిగిపోయేటప్పటికి. ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది 40 లక్షల టన్నులు అన్నది. 30 లక్షల టన్నుల ఇసుకని వాళ్ళ క్యాడర్కి దోచిపెట్టారు. ఆల్రెడీ నిన్న కేబినెట్ భేటీలో చాలా క్లియర్ గా చెప్పారు, ఇసుక జోలికి వెళ్ళొద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు అని చెప్పి. నోటితో మాట్లాడుతూ నొసులుతో వెక్కిరించడం అంటే ఇదే. ఒకవైపునేమో తెర వెనక నుంచి దోపిడీ కార్యక్రమాలు చేస్తారు, తెర ముందుకు వచ్చేసి మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, వారు శ్వేతపత్రాల పేరుతోటి అబద్ధాలు అసత్యాలను వల్లిస్తున్నటువంటి విధానాన్ని ఒకసారి కానీ గమనించినట్లయితే, అప్పులపై మాట్లాడదాం, వినండి. విద్యుత్ శాఖ మీద అప్పుల గురించి మాట్లాడారు కదా. 25 రోజుల కాలంలో వారు 35 రోజులు అయితే 25 రోజుల నుంచి పరిపాలన మొదలుపెట్టారు. ఈ 25 రోజుల కాలంలో చేసిన అప్పులు ఎంత సార్? ఆర్బీఐ నుంచి 9,000 కోట్లు, మార్క్ఫెడ్కి 2,000 కోట్ల రూపాయలకి గ్యారంటీ. అప్పులు చేయడం అనే ఒక వెసులుబాటు ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. మీరు చేశారు, వీళ్ళు చేశారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. ఇప్పుడు నన్ను చెప్పనివ్వండి, మీరు చెప్పండి. 25 రోజుల్లో మీరు చేసినటువంటి అప్పు, ఆర్బీఐ నుంచి తెచ్చింది 9,000 కోట్లు, పౌర సరఫరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ కోసం 2,000 కోట్లు గ్యారంటీ, క్యాబినెట్ ఆమోదం, ఎన్హెచ్డిసి దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి 3,200 కోట్లు, అంటే 14,200 కోట్లు. అంటే 25 రోజులకి చేసినటువంటి అప్పు 14,200 కోట్లు. రోజుకి ఈ లెక్కన సరాసరి 568 కోట్ల రూపాయల అప్పు ఒక రోజుకి. దిగిపోయే కాలానికి ఖజానాలో ఉన్నటువంటి అప్పు. అది కూడా చెప్తాను సార్, అది కూడా చెప్తా సార్, అది కూడా చెప్తా సార్, అది కూడా చెప్తా సార్, అది కూడా చెప్తా. ఒకవేళ అప్పు నిజమే అయితే, మీరు చెప్తున్నది నిజమే అయితే రోజు మంగళవారం వాళ్ళు జేబుల్లో వేసుకోవడానికి చేస్తూ ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీల అమలుకు ఖర్చు చేస్తూ ఉన్నారా? అది కూడా శ్వేతపత్రాలు విడుదల చేయమనండి. ఇవాళ ఎట్లుందంటే ఏపీ రాష్ట్ర పరిస్థితి, మంగళవారం ఏపీకి అప్పుల హారం లాగుంది. ఏపీ అంటే ఈరోజు అప్పులు గుర్తొచ్చే పరిస్థితి. ఒక రోజుకు 560 కోట్లు ఒక రాష్ట్రం అప్పు చేస్తుంది అంటే, ఇచ్చినటువంటి పథకాలని ఈ నెల రోజుల్లో చూస్తే ఇచ్చినటువంటిది ఒకే ఒక్క పథకం, అది కూడా పెన్షన్. 60 లక్షల మందికి ఇచ్చారు. 7,000 రూపాయలు చొప్పున వేసుకున్న 4,000 కోట్లే. ప్రభుత్వ ఖజానాలో ఆల్రెడీ 5,600 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. మనకు రావాల్సినటువంటి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు, ట్యాక్సుల రూపంలో మనకు రావాల్సిన డబ్బు 5,600 కోట్లు ఇచ్చింది. ఇంకా అప్పు చేయాల్సిన అవసరమే లేదు. మరి 14,000 కోట్లు అప్పు చేశారంటే ఎలాంటి దుర్మార్గపు పరిపాలనని వారు అందిస్తున్నారు ఒక్కసారి ప్రజలు కూడా గమనించాలి. రెండవది, ఇవాళ డెంగ్యూ మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి, డెంగ్యూతో ప్రజలు చనిపోవాల్సినటువంటి పరిస్థితి, మలేరియాతో చనిపోవాల్సినటువంటి పరిస్థితి, చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు. గుంటూరులో డూప్లికేట్ విత్తనాలని పట్టుకున్నారు నిన్న. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతుంది. ఎలా వీళ్ళు అడ్డుకుంటున్నారు? ఈ నెల రోజుల నుంచి ప్రభుత్వం చేసినటువంటి ఒక పనేంటి ఇది చెప్పమని